యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్తీ పాల దందా చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. భూదాన్ పోచంపల్లి మండలం కనుముకుల గ్రామంలో కల్తీ పాలు తయారు చేస్తున్న వలిగొండ పాండు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు భువనగిరి ఎస్ఓటీ పోలీసులు. నిందితుని నుంచి 150 లీటర్ల కల్తీ పాలతో పాటు 2 లీటర్ల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణం, 8 డోలోఫర్ స్మిల్డ్ మిల్క్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గౌస్కొండ గ్రామంలో కల్తీ పాల వ్యాపారం చేస్తున్న అస్గర్ అనే మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతని వద్ద నుంచి 200 లీటర్ల కల్తీ పాలు, హైడ్రోజన్ పెరాక్సైడ్ లిక్విడ్, 3 డోలోఫర్ స్మిల్డ్ పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇదే ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం శేఖర్ అడిగి తెలుసుకుందాం. శేఖర్, చంద్రిక, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి హైదరాబాద్ కానుకొనున్న జిల్లాలో భారీగా కల్తీ పాల అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇప్పటికే ఎస్ఓటీ పోలీసులు తేల్చారు. గతంలో అనేక సార్లు భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి భూదాం పోచంపల్లి కావచ్చు, అదేవిధంగా చౌటుప్పల్, యాదాద్రి సంబంధించి పెద్ద ఎత్తున చాలా మందిని కూడా పట్టుకున్నారు. ఈ రోజు కూడా భూదాం పోచంపల్లి మండలం గౌస్కొండ గ్రామానికి సంబంధించి కల్తీ పాల వ్యాపారం చేస్తున్న అస్గర్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి 200 లీటర్ల కల్తీ పాలు, అదేవిధంగా పెరాక్సైడ్, అదేవిధంగా 3 డోలోఫర్ స్కిల్క్ మిల్డ్ సంబంధించిన ప్యాకెట్లని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా వీళ్ళంతా కూడా ఎవరైతే కల్తీ పాల వ్యాపారం చేస్తున్నారో వీళ్ళంతా కూడా కేవలం స్వీట్ హౌస్లనే టార్గెట్ గా వాళ్ళంతా కూడా వ్యాపారం చేస్తూ ఉంటారు. స్వీట్ హౌస్లకు సంబంధించి 100 లీటర్ల పాలను అమ్మకాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా అంటే పూర్తి స్థాయిలో ఇది నిజమైన పాల లేకపోతే కల్తీ పాల అనేది తెలియదు. కానీ వాళ్ళకి సంబంధించి రెగ్యులర్ గా ఎవరైతే తెస్తూ ఉంటారో వాళ్ళ కానించి కొనుగోలు చేస్తూ ఉంటారు. దానిని ఆసరాగా చేసుకున్న వీళ్ళంతా కూడా కల్తీ పాల వ్యాపారం చేస్తూ స్వీట్ హౌస్లకు టార్గెట్ గా వాళ్ళంతా కూడా స్వీట్స్ ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి ప్రధానంగా స్వీట్లు ఏదైతే తయారవుతుంటాయో వాటికి సంబంధించి కల్తీ పాల అమ్మకాలు జరుగుతున్నాయని చెప్పేసి ఎస్ఓటీ పోలీసులు పసిగట్టారు. దానిలో భాగంగానే ఈ రోజు భూదాం పోచంపల్లి మండలంలో ఎవరైతే కల్తీ పాల వ్యాపారాలను పట్టుకున్నారు. గతంలో కూడా చౌటుప్పల్ కావచ్చు, భూదాం పోచంపల్లి కావచ్చు, అదేవిధంగా భువనగిరికి సంబంధించి పెద్ద ఎత్తున పట్టుకున్నారు. హైదరాబాద్ సర్వెనింగ్ లో ఎవరైతే కల్తీ వ్యాపారాలు చేస్తున్నారో, పాల వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళందరి మీద కూడా ప్రత్యేకంగా కూడా ఎస్ఓటీ పోలీసులు దృష్టి పెట్టారు. దానిలో భాగంగా ఈ రోజు పట్టుకున్నారు. ఇది మొదటిసారి కాదు, గతంలో అనేక సార్లు 100 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ నుంచి ఏవైతే కెమికల్ కు సంబంధించి ఆ పాలని తయారీ చేస్తారో ఆ కెమికల్ కు సంబంధించి కూడా వాటిని అన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు. అయినప్పటికీ కూడా ఈ పాల దందా కూడా ఆగడం లేదు, కంటిన్యూ అవుతుంది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ పాల దందా జరుగుతూనే ఉంది. అదే గ్రామాలకు సంబంధించి, అదే మండలాలకు సంబంధించి అనేక పోలీసు కేసులు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ దందా కొనసాగుతూనే ఉంది. దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి పూర్తి స్థాయిలో తెలియదు. గ్రామాల నుంచి పాలు వస్తున్నాయంటే ఇదంతా కూడా స్వచ్ఛమైన పాలు, వీటిని మనం వాడుకోవచ్చు, వీటిని తాగొచ్చు అనే భ్రమలో వాళ్ళంతా ఉంటారు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళ ఏదైతే నమ్మకాన్ని వమ్మి చేసే విధంగా వాళ్ళ నమ్మకాన్ని క్యాచ్ చేసుకొని వీళ్ళంతా కూడా వ్యాపారం చేస్తూ ఉంటారు. వాళ్ళంతా కూడా కల్తీ పాల వ్యాపారం చేస్తూ వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఈ పాలను తాగితే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలకు సంబంధించి వాళ్ళ మైండ్ మీద పడే అవకాశం ఉంటుంది, వాళ్ళ మతి స్థిమితం కోల్పోయే అవకాశం కూడా ఉంటుందని గతంలో అనేక సార్లు పోలీసులు చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన డాక్టర్లు కూడా చెప్పుకొచ్చారు ఈ కల్తీ పాల తోటి చిన్నపిల్లలకు ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి. అయినప్పటికీ కూడా వీళ్ళ వ్యాపారం అయితే 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. దీని మీద లక్షలు సంపాదిస్తూ ఉంటారు. దీని మీద ప్రత్యేక నిఘా పెట్టిన ఎస్ఓటీ పోలీసులు మాత్రం ఈ రోజు భూదాం పోచంపల్లి మండలంలో కొంతమందిని పట్టుకున్నారు. అదేవిధంగా గతంలో కూడా ఈ నియోజకవర్గంలో మొత్తం కూడా భూదాం పోచంపల్లి, అదేవిధంగా చౌటుప్పల్, యాదాద్రికి సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున పట్టుకున్న దాఖలాలు అయితే ఉన్నాయి. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ శేఖర్.